నోటికి ఎప్పుడైనా చేదుగా అనిపించినప్పుడు ఇలా పుదీనా పచ్చడి చేసుకొని ట్రై చేయండి. ఫస్ట్ ఫ్రెష్ పుదీనా ఆకుల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు, ఎండుమిర్చి ఇవి 2 వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ 2 మంచి ఘాటైన టేస్ట్ వస్తుందన్నమాట చట్నీలోకి. తర్వాత సేమ్ ఆయిల్లో టమాటాలు కట్ చేసి వేసుకోండి. టమాటాలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత జస్ట్ ఒక చిన్న గోలీ అంత సైజు చింతపండు వేసి ఆ 2 కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గ పెట్టుకోండి. అవి పక్కన పెట్టుకొని సేమ్ ప్యాన్లో ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకుని పుదీనా కూడా యాడ్ చేసుకుని అవి కూడా కొంచెం మగ్గేంత వరకు వెయిట్ చేయండి. అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు తిప్పితే పుదీనా అనేది నీట్గా మగ్గుతుందన్నమాట. అలా మగ్గిన పుదీనాని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇక అది కూడా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అండ్ ధనియాలు వేసి మిక్సీ పెట్టుకోండి. ఆ 2 మిక్సీ అయిపోయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అది కూడా అయిపోయిన తర్వాత ముందుగా మనం మగ్గ పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసి మిక్సీ పెట్టుకోండి. ఆ మిక్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ పుదీనా కూడా యాడ్ చేసి సేమ్ మళ్ళీ రిపీట్ మిక్సీ పెట్టేసుకోండి. మొత్తం ఇంకా చట్నీ రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకొని చక్కగా చట్నీ తాలింపు పెట్టుకొని వేడివేడి అన్నంలోకి పుదీనా చట్నీ వేసుకుని తింటుంటే పుల్ల పుల్లగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.